You all in the most highly exalted name of our Lord and Savior Jesus Christ. అత్యున్నతంగా హెచ్చించబడిన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాం. It is a great honor and privilege to worship the Lord. ప్రభువును ఆరాధించుట గొప్ప ఆధిక్యత భాగ్యమునైనాయి. For all the great and marvelous things that the Lord has done in our life. దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి అద్భుత గొప్ప ఆశ్చర్య కార్యములను బట్టి The only thing that we can give God is a few words of thank you. దేవునికి తిరిగి ఏదైనా మనం ఇవ్వగలమంటే రెండు మాటలు ఆరాధన మాత్రమే. So before getting into the worship, let us look into few verses from the word of God. ఆరాధనలో ప్రారంభించడానికి మునుపు దేవుని యొక్క వాక్యములో నుండి లేఖన భాగం చూద్దాం. For a meditation today we look into Ephesians chapter 1 and verse 3. ఈ రోజున మన వాక్య నిమిత్తం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. Shall we all read this together? ఈ వచనాన్ని మనం అందరము కలిసి చదువుతున్నాము. Ephesians 1 and verse 3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం అందరము కలిసి. Blessed be మన the ప్రభువైన God and యేసుక్రీస్తు Father of యొక్క our తండ్రి Lord యగు Jesus దేవుడు Christ, స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Gracious, loving, living Heavenly Father, కృపయు ప్రేమయు జీవం కలిగిన పరలోకమందున మా తండ్రి, Lord, we thank you for the time of singing you have given us. మీరు మాకు అనుగ్రహించినటువంటి కీర్తనలు పాడే సమయాన్ని బట్టి వందనాలు. And we believe you received our worship through our singing. కీర్తనల ద్వారా మా యొక్క ఆరాధన మీరు స్వీకరించారని విశ్వసిస్తున్నాం. And Lord, as you are meditating on thy word, మీ యొక్క వాక్యము ధ్యానించుకోబోతుండగా help us to understand your love and worship you in truth and in spirit. మీ ప్రేమను నిజముగా గ్రహించిన వారమై ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించువారుగా మమ్మల్ని చేయము. We commit ourselves into your care. ప్రభువా, మమ్మలను మీ హస్తగతం చేసుకుంటున్నాం. Help us to enjoy your presence. ప్రభువా, మీ సన్నిధిని అనుభవించినట్లు Help సహాయపడుతున్నాం. us to be cautious of your presence. మీ సన్నిధి యొక్క గమనం కలిగి ఉండులాగున చేయము. We look to thee only, Father God. కేవలం మీ తట్టు మాత్రమే మేము చూస్తూ వస్తున్నాం. Help us, lead us and guide us. మాకు సహాయం చేసి నడిపింపు మీరే అనుగ్రహించండి. Thank you, Lord, for listening to our prayer and answering our prayer. మా ప్రార్థన ఆలకించి జవాబు అనుగ్రహిస్తున్నందుకే వందనములు చెల్లిస్తున్నాం. In the mighty name of Jesus we pray. బలమైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. God has blessed us with every spiritual blessing in Christ Jesus. యేసుక్రీస్తునందు పరలోక విషయముల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో దేవుడు మనలను ఆశీర్వదించెను. Christians hold a dual citizenship. క్రైస్తవులముగా మనము రెండంతల పౌరసత్వాన్ని కలిగి ఉంటున్నాం. We are citizens of the earth. ఇప్పుడు ప్రస్తుతము ఈ భూమి మీద పౌరసత్వం కలిగి ఉన్నాం. But most importantly, we are also the citizens of heaven. దానికంటే ప్రాముఖ్యంగా పరలోకానికి ఇప్పుడే పౌరసత్వాన్ని పొందిన వారుగున్నాం. It says that believers are more heavenly minded. దీని అర్థము విశ్వాసులు పరసంబంధమైనటువంటి ఆలోచనలతో నిండిపోయిన వారు. Believers are no earthly good. విశ్వాసులు ఈ భూ సంబంధమైన వాటి ఏ విషయంలోనూ కూడా వాళ్ళకి శ్రేష్టమైనది మంచిది ఏది ఉండదు. But usually when we look into our life, it is just the opposite. అయితే మన జీవితాలు మనం గమనిస్తే దీనికి పూర్తిగా విభిన్నంగా ఉన్నట్లుగా కనబడుతున్నాం. Many of us are so concerned about the worldly things. మనలో అనేకులము లోక విషయాలపై శ్రద్ధ చూపిస్తున్న వారుగుంటున్నాం. We no longer look forward for the things of heaven. పరసంబంధమైనటువంటి విషయాలపై దృష్టిని ఉంచట్లేదు. Because we all have everything on this earth. ఎందుకంటే భూమి మీద కావలసినవన్నీ దొరుకుతున్నవి కదా అనే ఆలోచనలో ఉన్నాం. Health, wealth and prosperity. ఆరోగ్యము గాని, ఆస్తిపాస్తులు గాని, ఐశ్వర్యం ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి కదా అనుకుంటున్నాం. Yet we sing, this world is not my home. అయినను మనం పాటలు పాడుతూ ఉంటాం, ఈ లోకము నా గృహము కాదు, నాది కాదు అని. And we are just passing by. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్న వారు మన పాటలు పాడుతున్నాం. There was one person who lived like that. అయితే ఒక వ్యక్తి అలాగూ జీవిస్తూ వచ్చాడు. It was Abraham. ఆయన అబ్రహాం. When look into Hebrews chapter 11, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం when read the 13th verse, 13వ వచనం. he had a tent life. ఆయన గుడారములో నివసించినవాడు. He never cared about the things of the earth. భూ సంబంధమైన వాటి విషయమై ఎప్పుడూ శ్రద్ధ కలిగి లేడు. His vision was only about the things of heaven. ఆయన దృష్టి ఎప్పుడూ కూడా పర సంబంధమైన వాటి మీద ఉంది. He said,
I am a stranger, I am a pilgrim on this earth. ఆయన చెప్తూ వచ్చాడు, నేను ఈ లోకంలో యాత్రికుడును ప్రయాణికుడినై ఉన్నాను. When you look at Philippians chapter 3, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం when in the 20th verse, 20వ వచనం, Paul reminds us that our citizenship is in heaven. పౌలు మన జ్ఞాపకం చేస్తూ మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని చెప్తున్నాడు. So the word of God says కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది in Colossians కొలస్సీ పత్రిక chapter 3, 3, 1 and 2, మొదటి 2 వచనాలు, that we should look for things of above. మనం పైనున్న వాటి మీదే దృష్టి ఉంచవలెను అని రాయబడింది. We should look for heavenly things. పరసంబంధమైన వాటి వైపు, పైనున్న వాటి మీదే మీ దృష్టి ఉంచుడి. Our priority should be for the things of heaven. మన యొక్క ప్రాధాన్యతలు పరసంబంధమైన విషయములలో ఉండవలెను. Our indulgence should not be of the things of the earth but heaven. మనము భూ సంబంధమైన విషయాల్లో కాక పరసంబంధమైన విషయములో జోక్యము కలిగి ఉన్న వారము ఉండాలి. Even though we live in a sin-stained, perverted world, పాపముతో నిండిపోయి మలినమైపోయినటువంటి ఈ లోకములో జీవిస్తున్నటువంటి వారమైనప్పటికీ, remember, Lord has not left us stranded here. దేవుడు మనలను ఈ లోకములో అలాగునే విడిచిపెట్టేలేదు. He extends all the rights and privileges of an heavenly citizenship to every believer. ప్రతి విశ్వాసికి పరసంబంధమైన వ్యక్తిగా తన పౌరసత్వ హక్కులన్నీ కూడా భూమి మీద అనుభవించినట్లు ఒక విశ్వాసికి చేశాడు. This assurance should encourage every believer to worship the Lord. ప్రభువును ఆరాధించడానికి ఈ యొక్క నిశ్చయత ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. It should encourage us to live for the glory of God. దేవుని మహిమార్థమై మనం జీవించులాగున ఇది మనల్ని ఎంతో ప్రోత్సహించేది. It should encourage us to look for heavenly provision. పరసంబంధమైన ఏర్పాట్ల కొరకై మన దృష్టి ఉంచవలసిన దానికి ప్రోత్సహిస్తుంది. So let us not get impure aspirations or trivial things. Let us not look for those on this earth. కాబట్టి భూమి మీద తాత్కాలికమైనవి, అపవిత్రమైనవి, చెడుగుతో నిండిన వాటిపై దృష్టి ఒక విశ్వాసిగా మనం ఉంచరాదు. Let us not distract by the worldly things that will come between you and your heavenly vision. పర సంబంధమైన దర్శనానికి, దృష్టికి భూ సంబంధమైనటువంటి విషయాలు ఏ విషయంలోనూ కూడా మనకు అడ్డు రాకుండా ఉండాలి. Let us have heavenly priorities. పర సంబంధమైనటువంటి ప్రాధాన్యతలు కలిగిన వారంగా ఉండాలి. You must tell Lord Jesus Christ how thankful and full of praise you are, because the way He is building everything for us, making everything new for us. మన కొరకే సమస్తమును నూతనముగా చేస్తూ మన కొరకు ఆయనే నిర్మిస్తున్నటువంటి ప్రతి విషయమై మనం యేసుక్రీస్తు ప్రభు వారికి కృతజ్ఞతలు, స్తుతులు, ఆరాధనలు అర్పించబద్దులమై ఉన్నాం. The word that we have read, మనం చదివినటువంటి లేఖన భాగం Ephesians 1 and verse 3, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ blessed వచనం, be the God and Father of our Lord Jesus Christ, who has blessed us. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక, ఎందుకనగా ఆయన ఆశీర్వదించెను. The word of God says, దేవుని యొక్క వాక్యం ఉంటుంది, in heavenly places in Christ. క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును. John chapter 14, యోహాను సువార్త 14 1, 2 and 3. మొదటి 3 వచనాలు. The word of God says, దేవుని వాక్యం చెప్తుంది, Lord Jesus said, I go to prepare mansions for you. మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళుచున్నానని ప్రభు చెప్పారు. God has kept what you call mansions for every believer. ప్రతి విశ్వాసి కొరకు దేవుడు పరలోక సంబంధమైనటువంటి స్థలమును సిద్ధపరుస్తున్నాడు. We are all arrow marked into heaven. మనమందరూ కూడా ఆ దిశగా పరలోకానికి వెళుతున్నాం. We are going to be with the Lord for eternity to eternity. నిత్యత్వము సదాకాలం ప్రభువుతో పాటు ఉండేదానికై మనం వెళ్ళిపోతున్నాం. That is the plan and purpose of God for you and me. మన కొరకే దేవుని యొక్క ప్రకాడమైనటువంటి ఉద్దేశం ఇదే. But what are we doing? అయితే మనం ఏం చేస్తున్నాం? Let us examine ourselves. ఒక్కసారి పరీక్షించుకుంటే, Let us check ourselves. మళ్ళీ మనం విమర్శించుకుంటే, What are our priorities? మన యొక్క ప్రాధాన్యతలు ఏమిటి? 1 John మొదటి యోహాను chapter 2 2 and verse 17. 17 వచనం. 2:17. మొదటి యోహాను 2:17. The word of God says, దేవుని యొక్క and the వాక్యం world is passing away and the lust of it, but he who does the will of God abides forever. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. We are so worried about this world. ఈ లోక విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాం. Things about the world. లోక సంబంధమైన సంగతులు. And the word of God says, దేవుని యొక్క వాక్యం అంటుంది, this world is passing away. ఈ లోకము గతించిపోతుందని వాక్యం So చెప్తుంది. let us not get concerned about the things of the world. కాబట్టి ఈ లోక విషయాలపై శ్రద్ధను చూపిస్తున్న వారంగా ఉండరాదు. Let us prepare for those things in heaven. పరసంబంధమైన విషయాలపై శ్రద్ధ కలిగి వాటి కొరకే సిద్ధపాట్లు ఉండాలి. Getting back to Ephesians chapter 1 తిరిగి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం and verse 3. 3వ వచనం. Blessed be the God and Father of our Lord Jesus Christ,
who has blessed us with every spiritual blessing in heavenly places in Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. So remember one thing. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, Christianity is not just a belief system. క్రైస్తవత్వం అంటే ఏదో నమ్ముకుంటున్నాను అంటే సరిపోదు. It is a total new identity. ఇది పూర్తిగా నూతనమైనటువంటి ఒక గుర్తింపే. We are a new creation in Christ. మనం క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడిన వారం. So do not have a wrong thinking that all this is what is the same on this earth. భూమి మీద మనం అందరూ కూడా సమానులమే అనేటువంటి దృక్పథంతో దృష్టితో ఉండరాదు. Believers are different. విశ్వాసి అంటేనే పూర్తిగా ప్రత్యేకించబడిన వాడు. Those who believe in Lord Jesus Christ are a new creation. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించు ప్రతి ఒక్కరు కూడా నూతన సృష్టిగా చేయబడిన వారే. So if you are a believer in Christ, కాబట్టి క్రీస్తు యేసునందు విశ్వాసి అయితే you are a new person. నీవు నూతన వ్యక్తివి, You are a different person. భిన్నమైన వాడు, You are a sanctified person. పరిశుద్ధపరచబడిన You వాడు, are a called person. పిలువబడిన వాడు, You are an arrow marked person for eternity. నిత్యత్వము కొరకు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నవాడు. You are going to heaven. పరలోకానికి You are వెళ్తున్నావు. going to be in the presence of God. దేవుని సన్నిధిలో You ఉండబోతున్నావు. are going to worship the Lord. ప్రభువుని These ఆరాధించబోతున్నావు. are the things that will happen to a believer. ఒక విశ్వాసికి సంగతించే విషయాలు ఇవన్నీ కూడా. So just don't get into the wrong thinking that everyone is equal. ప్రతి ఒక్కరూ సమానమైనటువంటి దృష్టితో ఉండరాదు. This thinking is entirely wrong. కాబట్టి అలాంటి ఆలోచనే పూర్తిగా తప్పుడు విధానం. Lord Jesus said యేసు ప్రభువు in చెప్పారు John chapter 14 యోహాను సువార్త and 14 verse 6, ఆరో వచనం. he declared this. ఆయనే దీన్ని ప్రకటిస్తూ వచ్చారు. He said, no one can come to the Father except through me. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు కనుక పరలోక రాజ్యం చేరలేడు. Except through Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా తప్ప. Acts chapter 4 and verse 12. అపోస్తుల కార్యములు 4:12. He is the only source of salvation. ఆయన రక్షణకు ఆధారభూతుడై ఉన్నవారు. When you go to John chapter 10 and verse 28. యోహాను సువార్త 10:28 The only one powerful to redeem us. మనల్ని విమోచించటానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. The only powerful person to secure us for eternity to eternity. నిత్యత్వం వరకు, నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు మనల్ని భద్రపరచగలిగిన వాడు ఆయనే. So we are in him. కాబట్టి మనము ఆయనలో ఉన్నవారు. 1 Corinthians మొదటి కొరింథీ chapter 6 6 verse 17 says, 17 వచనం. we are one in the spirit with him. మనము ఆయనలో ఐక్యము కలిగిన ఆత్మ కలిగిన వారు. We are in him and he is in us. మనము ఆయన యందును ఆయన మన యందును కలిగిన వారం. So God is a spirit and we need to worship him in spirit and in truth. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు గనుక మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. His life flows through us. ఆయన యొక్క జీవము మన ద్వారా ప్రసరిస్తుంది. Oh, his spirit indwells in us. ఆయన ఆత్మయే మనలో నివసించుచున్నారు. As a believer in Christ. క్రీస్తు యేసునందు విశ్వాసులుగా. Oh, we are what you call released from the bondage of evil. దుష్టత్వము అనేటువంటి బానిసత్వము నుంచి విడుదల నొందిన వారంగా ఉన్నాం. Lot of change in a Christian life. ఒక క్రైస్తవ జీవితంలో ఎంతో గొప్ప మార్పు ఉంది. You're not an ordinary person. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. You must try to increase your self-esteem. నిన్ను నీవు ప్రభువునందు ప్రభువులో హెచ్చించుకుంటుండాలి. Because you are a different person. ఎందుకనగా నువ్వు పూర్తిగా భిన్నమైన వాడు. Not everyone have been called. ప్రతి ఒక్కరూ పిలువబడలేదు. Only few have been called. కొద్ది మందే పిలువబడ్డారు. Only a remnant have been called. కొద్దిపాటి శేషం మాత్రమే పిలువబడ్డారు. And you are in that remnant. నీవు ఆ శేషములో ఒకరు. What an honor it is. ఎంత గొప్ప ఘనత ఇది. What a privilege it is. ఎంత గొప్ప ఆధిక్యత. That God, in spite looking at the whole creation of his, chose you to be his child. దేవుడు తన యొక్క సృష్టి ఇంత విశాలములో నిన్ను తన బిడ్డగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. Oh, and your arrow marked to heaven for eternity. నీవు నిత్యత్వంలో ఆయనతో ఉండడానికి అటువైపుగా వెళుతున్నవాడు. We were totally enslaved to sin and Satan. మనము ఒకప్పుడు సాతానుకు అలాగే పాపమునకు బానిసలుగా ఉండినవారు. We were under the divine wrath of God. దైవోగ్రతకు పాత్రులమై ఉన్నటువంటి వారు. But the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. look at Ephesians chapter 2 ఎఫెసీ పత్రిక 2 and verse 1. మొదటి వచనం. And you he made alive who were dead in trespasses and sin. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. So the word of God says, దేవుని యొక్క వాక్యం అంటుంది, when God looked at the world, దేవుడు ఈ లోకాన్ని చూసినప్పుడు everyone
were in total sin. ప్రతి ఒక్కరు కూడా పాపములో మునిగి తేలుతున్న వారు ఉన్నారు. Everyone dead. ప్రతి ఒక్కరు ఆయన దృష్టికి But చచ్చిన వారు వలె God ఉన్నారు. chose you. అయితే ఆ సృష్టిలో నుంచి దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. He made you alive. ఆయన నిన్ను బ్రతికించెను. You who were dead in trespasses of sin. పాపము వలన చచ్చిపోయి ఉన్న స్థితిలో ఉన్నటువంటి మనలందరినీ, Spiritually dead we were. ఆత్మానుసారంగా మృతమైనటువంటి వారుగా ఉన్న మనలందరినీ, When you look into the Ephesians chapter 4, ఎఫెసీ పత్రిక 4 17 and 18. 17-18 వచనాలు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. So the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, and testify in the Lord that you should no more walk like the rest of the Gentiles. అన్యజనుల వల్లే మీరిక మీద నడుచుకొనకూడదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను అంటున్నాడు. Because you are a new person. ఎందుకనగా నీవు నూతన సృష్టి, You are a different person. నీవు పూర్తిగా భిన్నమైన వాడు, You live for the glory of God. దేవుని మహిమార్థమై జీవిస్తున్నవాడు. The moment you were born again, ఏ క్షణములో అయితే నువ్వు తిరిగి జన్మించినావో, and the moment you got your salvation, ఏ క్షణం అయితే రక్షణను పొందుకొని ఉన్నావో, a dramatic change happened in you. నీ జీవితంలో గొప్ప మార్పు కలిగింది. You became a new creation. నూతన సృష్టిగా చేయబడిన వ్యక్తిగా అయినావు. You have become alive in Christ. నీవు క్రీస్తు యేసునందు బ్రతికించబడిన వ్యక్తిగా ఉన్నావు. You know, the word of God says, Ephesians 2 and verse 5. ఎఫెసీ పత్రిక 2:5, Even when we were dead in trespasses, made us alive together with Christ, by grace you have been saved. 4:5, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి 2:5. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. By the grace of God, దేవుని కృపను బట్టి we have become alive in Him. మనము క్రీస్తుతో కూడా బ్రతికించబడిన వారున్నాం. Oh, what a wonderful word it is. ఎంత అద్భుతకరమైన వచనము. When you look at the 8th verse of Ephesians chapter 2, ఎఫెసీ 2:8 చూస్తే, we have become the recipient of divine grace from God. దేవుని నుంచి దైవ సంబంధమైనటువంటి కృపకు పాత్రులుగా ఎంచబడిన వారిమైనాం. So when you come to Christ, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు వచ్చినప్పుడు we are delivered from the dominion of darkness. అంధకార సంబంధమైనటువంటి ప్రభావము నుండి, శక్తి నుంచి విడుదల పొందిన We వారుగున్నాం. are transferred to the kingdom of God. మనము దేవుని రాజ్యమునకు వారసులుగా చేయబడ్డాం. 2 Corinthians 2 కొరింథీ chapter 5 5వ అధ్యాయం and verse 21 says, 21వ వచనం, now we possess His righteousness. ఇప్పుడు దేవుని నీతి ఆపాదించబడినటువంటి నీతిమంతులుగా చేయబడిన వారుగున్నాం. We have become the righteousness of God in Christ Jesus. మనం యేసుక్రీస్తు ప్రభువునందు దేవుని నీతిగా చేయబడిన వారుగున్నాం. When you look at Romans chapter 8, రోమీయులకు రాసిన పత్రిక 8 when you read 16 to 17, 16 నుంచి 17 వచనాలు, the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, we share in His eternal inheritance. నిత్య స్వాస్యమునకు వారసులుగా చేయబడిన వారం. All these blessings ఈ ఆశీర్వాదములన్నీ కూడా and many more ఇంకా అనేకములు are ours because we are in Christ. మనము క్రీస్తు నందు తేబడిన వారము, జత చేయబడిన వారము గనుక అనేకమైన ఇటు ఆశీర్వాదములకు పాత్రులుగా అయినాం. God has blessed us దేవుడు మనల్ని with ఆశీర్వదించాడు every spiritual blessing ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో, in heavenly places in Christ. పరలోక విషయములలో యేసుక్రీస్తు ప్రభువునందు. So in a sense, దీనంతటిని చూడ్డానికి what He is, you are. ప్రభువు ఏమై ఉన్నారో అట్టి రీతిగా నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. In other sense, ఇంకో మాటలో, what He has, you have. ప్రభు ఏమైతే కలిగి ఉన్నారో ఆయన యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా నీవు వాటికి వారసుడు. In other sense, ఇంకో మాటలో, where He is, you are there. నీవు ఆయన ఎక్కడ ఉన్నారో నీవు కూడా అక్కడికే వెళుతున్నావు, అక్కడే ఉంటావు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, if you understand this, నీవు దీనిని గ్రహిస్తే you will not search for words to worship Him. ప్రభువుని ఆరాధించడానికి మాటలు వెతుక్కునే పనిలో The ఉండవు. worship will come automatically out of you. ఆరాధన తనంతట తానే నీలో నుంచి వస్తుంది.
remember one thing. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, God chose you. దేవుడే నిన్ను ఏర్పరచుకున్నారు. John 15, యోహాను సువార్త 15 and 16 says, 15-16 you have not chosen me, I have chosen you. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. When we look into our life, మన వ్యక్తిగత జీవితాలు what గమనిస్తే are we? ఏ స్థితిలో ఉండిన వారు? Sinful people, ఒకప్పుడు పాపాత్ములం, wretched people, దౌర్భాగ్యులం. but yet he chose us ఆయనను ఆ స్థితిలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నాడు. and blessed us with heavenly things. పరసంబంధమైన ఆశీర్వాదాలతో ఆశీర్వదించినారు. What an honor it is. ఎంత గొప్ప ఆధిక్యత ఇది. What can we give in return to this great God? ఈ గొప్ప దేవునికి తిరిగి మనం ఏమి ఇవ్వగలము? What can you give in return for the love he has shown on the cross? సిలువ మీద ఆయన చూపించినటువంటి ప్రేమకు బదులుగా మనం ఏమి ఇవ్వగలము? What can we give him in return? తిరిగి మనం ప్రభువునకు ఏమి ఇవ్వగలం? David says in 4:8 of Psalms, కీర్తన 4:8 దావీదు రాజు చెప్తున్నారు, what is man that you are so concerned about him? నరుని జ్ఞాపకం చేసుకున్నటకు అతడు ఏ పాటివాడు? My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, Lord Jesus willingly took up that cross for you and me. యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపూర్వకంగా సిలువను మన నిమిత్తమే ఆయన తీసుకున్నారు. He suffered, he cried, he died, he was buried and he rose again. ఆయన శ్రమపరచబడెను, మరణించెను, సమాధి చేయబడి తిరిగి లేచెను. All these he did so that we can have those heavenly blessings. ఇవన్నీ కూడా ఆయన ఎందుకు అనుమతించుకున్నారు అంటే తద్వారా నీవు నేను కూడా పరసంబంధమైనటువంటి ఆశీర్వాదములకు పాత్రులగునట్లు. We have all got this in Christ. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిలో మనం పొందుకుంటున్నాం. That is the love of God. ఇది దేవుని ప్రేమ. That is the love of Lord Jesus Christ towards you and me. యేసుక్రీస్తు ప్రభువు వారు మన ఎడల కలిగినటువంటి ప్రేమ అంత గొప్పది. That he willingly took up that cross. ఇష్టపూర్వకంగా సిలువను తీసుకున్నారు. He suffered and died for us. మన కొరకు శ్రమపరచబడి మరణించినారు. That is the love of God. అది దేవుని ప్రేమ. So let us say, Lord, I thank you for this love. కాబట్టి మనము నోరు తెరిచి ప్రభువా ఇట్టి ప్రేమకు మీకు కృతజ్ఞుడినై ఉన్నానని చెప్దాం. Lord, I thank you for these heavenly blessings. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును బట్టి ప్రభువా మీకు వందనాలు. I thank you, Lord, for choosing me. నన్ను ఏర్పాటు చేసుకున్నావు, అందుకొరకై మీకు వందనాలు. I thank you, Lord, for arrow marking me for eternity in thy presence. నీ సన్నిధిలో నిత్యత్వము నీ నుండులాగున ఆ దిశగా నన్ను నడిపిస్తున్నందుకై ప్రభువా మీకు వందనాలు. Thank you, Lord, for where you are, I will be there. నీవు ఎక్కడ ఉంటున్నావో అక్కడికే నేను కూడా వచ్చులాగున నన్ను సిద్ధపరుస్తున్నందుకే వందనాలు. Let us thank the Lord. ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. Let us worship the Lord. ప్రభువుని ఆరాధించుదాం. Let us open our hearts and say, yes, Lord, we thank you for this. మన హృదయాలు తెరిచి, అవును ప్రభువా వీటి కొరకు నా హృదయం తెరిచి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. Thank you for this new life. క్రొత్త జన్మానుభవాన్ని బట్టి మీకు వందనాలు. Let us worship the Lord. ప్రభువుని మనం ఆరాధించుదాం. We will spend another 15 minutes in worship. ప్రభువుని ఆరాధించుట్లో 15 నిమిషాలు మనము గడపనే ఉన్నాం. Every house that is watching this, ఏ ఇంట్లో అయితే దీన్ని చూస్తున్నారో ప్రత్యక్ష ప్రసారములో, so we'll all spend 15 minutes. మనమందరూ కూడా 15 నిమిషాలు వ్యక్తిగతమైనటువంటి ఆరాధన సమయాన్ని కలిగి ఉంటున్నాం. And we'll get back here after 15 minutes. 15 నిమిషాల తర్వాత మరి ఒకసారి కలుసుకుంటున్నాం. That God bless this word. దేవుడి వాక్యమును దీవించును గాక.